మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడు, జీవింపచేసే దేవుడు, జీవమయ్యున్న దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. దేవునికి స్తోత్రం. ఆ కృప కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును, భూమి యొక్క నలుదిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, జనములను సమకూర్చుటకు ఆయన యొక్క ధ్వజమును ఎత్తే దేవుడు మన దేవుడు. మనం రక్షణ పొంది కూడా రక్షణలో నడవకుండా ఉంటే, దేవుని మార్గంలో నడవకుండా ఉంటే మనం దేవునికి దూరం అయిపోతున్న వారమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆకర్షించి దేవుని వాక్కు ద్వారా మనతో మాట్లాడి దేవునికి దగ్గరగా చేయాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. చెదిరిపోయిన వారిని, దూరమైపోయిన వారిని సమకూర్చుటకు ఆయన ఒక ధ్వజమును ఎత్తుతానని ఈ దినాన్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటా ధ్వజం? ఏ ధ్వజాన్ని దేవుడు ఎత్తుతారు? పరమగీత గ్రంథంలో చూస్తే ప్రేమ అనే ధ్వజమును నేను నీ కొరకు ఎత్తి ఉన్నాను. ఆయన ఎత్తే ధ్వజం ప్రేమ అనే ధ్వజం. ఆ ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ఆకర్షించుకుంటాడు. దేవుని యందు ప్రియమైన వారులారా, దేవునిలో ఎక్కడ నువ్వు జారిపోయావో, ఆత్మీయ స్థితిలో ఎక్కడ దిగజారిపోయావో, దేవుడి దినాన నీ కొరకు ఒక ప్రేమ ధ్వజాన్ని ఎత్తి నిన్ను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు నిన్ను ఆశీర్వదించాలని. నువ్వు ఆ దేవుని దగ్గరికి వస్తే, ఆ ధ్వజము కిందకు వస్తే, ఆ ప్రేమతో నిన్ను లాలించి, నిన్ను పాలించి, నీ కన్నీటిని తుడిచి ఆదరించాలని దేవుని యొక్క కోరిక. 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రేమ అనే ధ్వజం నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం ఆయన శిలువ మ్రానుపై ఎక్కి ప్రాణం పెట్టి తన ప్రేమను నిరూపించారు. ఆయన ఆ శిలువగా ఎత్తుకుంది నీ బాధను, నీ కష్టాన్ని, నీ నష్టాలను. అంతకు మించి మన పాప భారాన్ని ఆయన శిలువగా మోసి మనం ఉండవలసిన స్థానంలో ఆయనుండి, మనం శాపమైపోయిన దానికి ఆయన శాపముగా మార్చబడి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు పడుతున్న కష్టాల నుంచి విడుదల చేయటానికి, నీ పాప భారాన్ని తొలగించి పోగొట్టుకున్న మహిమను నీకు ఇవ్వడానికి ఆ శిలువను ఆయన భరించారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారని లేఖనం చెప్తుంది. ఏంటి ఆ ప్రేమకు నిదర్శనం అని అంటే, నీ నా పాపాలను ఆయన మోయటం, ఆ శిలువను భరించటం, నీ నేరాన్ని, నా నేరాన్ని ఆయన మీద నేరంగా వేసుకుని ప్రాణం పెట్టడం. ఆ దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రేమ అనే ధ్వజం దగ్గరికి వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదింపచేస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను. అంతేకాదు, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. మన దేవుడు మనల్ని పోగు చేసే దేవుడు, చెదరగొట్టే దేవుడు కాదు. మనము భ్రష్టులమైపోయి పాపం చేసి మనకున్న శాంతి నుంచి, సమాధానం నుంచి వాటిని పోగొట్టుకుని అశాంతితో, అసమాధానంతో నింపబడి మనం కష్టాలు తెచ్చుకుంటున్నాం కానీ, చెదిరిపోతున్నాం కానీ, ఆ దేవుడు పోగు చేసే దేవుడు. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఏ బాధలు పడుతున్నావో ఈ దినాన్న ఆ దేవుడు నీతోనే సంభాషిస్తున్నాడు. నిన్ను పోగు చేస్తానని మాటిస్తున్నాడు. వచ్చే ఆయన దగ్గరికి. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చే దేవుడు ఆయన. నువ్వు ఎక్కడెక్కడ చెదిరిపోయావో, ఎవరి మాటలని చెదిరిపోయావో, దేన్ని చూచి చెదిరిపోయావో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి లోబడి నువ్వు చెదిరిపోయావేమో,
ప్రేమలో చెదిరిపోయావేమో. ప్రేమ అంటే దైవ ప్రేమలో, లేకపోతే సమాధానంలో చెదిరిపోయావేమో. ఎక్కడ చెదిరిపోయావో నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, ఇది నన్ను నేను సమకూరుస్తానని. ఒక భక్తుడు అంటాడు, చెదిరిపోయిన చిరిగిపోయిన జీవితాలను యేసుక్రీస్తు ప్రభు జాగ్రత్తగా ఒక దగ్గరకు చేర్చి నిన్ను ఒక అందమైన జీవితంగా, ఒక సుందరమైన జీవితంగా మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన వారలారా, ప్రేమ అనే ధ్వజాన్ని నీ కొరకెత్తారు. ఆయన నిన్ను పోగు చేస్తానంటున్నారు, నిన్ను సమకూరుస్తానంటున్నారు. ఆ ప్రేమ అనే ధ్వజం దగ్గరికి వస్తే నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో వాటన్నిటిని పోగు చేసి నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు ఎక్కడెక్కడ చెదిరిపోయావో నిన్ను సమకూర్చి నిన్ను దీవిస్తారు. ఈ నూతన దినములో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆ దేవుని చేత ఆశీర్వదించబడదాం. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, ఈ దినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. మా కొరకు నువ్వు ఒక ప్రేమ ధ్వజముగా ఈ భూలోకానికి వచ్చి మమ్మల్ని ఆకర్షించి మా పాపముల నుండి, కష్టాల నుండి, బాధల నుంచి తొలగించి పరలోకమునకు చేర్చుకునే ప్రేమ ధ్వజమా, నీకే మహిమ. అంతేకాదు ప్రభువా, చెదరిపోయిన మా జీవితాలను సమకూర్చేవాడవు, పోగు చేసేవాడవు నీవే. మా బ్రతుకుల్ని మీ చేతికి అప్పగించుకొనుచున్నాం. మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం. చింతను తొలగించి ఆశీర్వాదములతో నింపి అనేకులకు ఆశీర్వాదకరముగా మమ్మలను ఆశీర్వదించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.